హలో అండి అందరికీ. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ మీరు ఏం బ్రేక్‌ఫాస్ట్ తిన్నారో కామెంట్ అయితే చేయండి. మేమైతే చక్కగా దోసలు వేసుకొని అందులోకైతే ఈ చట్నీతో అయితే తిన్నామండి. నేమ్ చెప్పలేదు కదా! లాస్ట్ వరకు చూడండి. నేమ్ ఏంటో మీకే తెలుస్తుంది. అండ్ మెయిన్‌గా ఫస్ట్ టిఫిన్స్ అనేసరికి ఫస్ట్‌గా మనకు గుర్తొచ్చేవేంటో కామెంట్ అయితే చేయండి. ఇంకేముంటుందక్క టిఫిన్స్ అంటే లైక్ దోస, ఇడ్లీ ఇలాంటివి తింటే మెయిన్‌గా గుర్తొచ్చేది చట్నీయే కదా! అని మీరు అనుకోవచ్చు. యెస్ అండి నిజమే. మనం దోస, ఇడ్లీ, చపాతీ ఇలాంటివి తిన్నప్పుడు మెయిన్‌గా ఇవన్నీ తింటున్న టిఫిన్స్‌లోకి చట్నీ ఎంత బావుంటే ఈ టిఫిన్స్ కూడా అంతే ఇష్టంగా తింటాం కదా! అదే చట్నీ బాగోకపోతే టిఫిన్ ఎంత బాగున్నా అస్సలు తినాలనిపించదు. ఏమంటారు? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంక నా విషయానికొస్తే ఏ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్ అయినా సరే మంచిగా పల్లీ చట్నీ ఉంటే చాలా టిఫిన్ అనేది ఇష్టంగా తింటానండి. నేనే కాదు మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టం. కానీ ప్రతిరోజు ఒకే ఫుడ్ రొటీన్‌గా తింటే బోర్ కొడుతుంది కదా! అలాంటప్పుడు కొంచెం డిఫరెంట్‌గా తినాలనిపిస్తుంది. సో, అందుకని చెప్పి రోజు పల్లీ చట్నీయే కాకుండా ఈ రోజైతే డిఫరెంట్‌గా వేరే చట్నీ అయితే చేస్తున్నానండి. ఎంతైనా మన పెద్దవాళ్ళు చెప్పింది 100% కరెక్టే కదా! సో, వాళ్ళంత ఇష్టంగా తినే ఈ రెసిపీనైతే ఇంక మీతో అయితే షేర్ చేసేస్తున్నాను. సో, ఫస్ట్‌గా పాన్ పెట్టి పాన్‌లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక చిన్నపాటి అల్లం ముక్కను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్‌లో వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత అందులోనే ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, ఒక 5, 6 కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకొని అవి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇంకొక స్పూన్ వేపిన శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు అండ్ ఒక స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇంక ఇవన్నీ బాగా కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు అండ్ కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అల్లం కదా ఘాటుగా ఉంటుంది. బెల్లం యాడ్ చేయడం వల్ల కొంచెం తియ్యగా ఉంటుందండి. అంటే చిన్నపాటి చింతపండు వాటర్‌ని కూడా యాడ్ చేస్తే మన చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ చట్నీ నేమ్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. అండ్ మీలో ఎంతమందికి ఈ చట్నీతో ఇలా దోసలు తినడం ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. ఉంటా మరి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.